కేసీఆర్ సిట్ విచారణపై యావత్ తెలంగాణ భగ్గున మండిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు తిరగబడ్డ విధానం చూస్తే ఉద్యమ కాలం నాటి పరిస్థితులు గుర్తుకొచ్చాయన్నారు. పాలన చేతగాకనే సిట్ విచారణలతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. నేరాలు కట్టడి చేయలేక, ఏపీ జలదోపిడీని ఆపలేక రేవంత్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు కేటీఆర్. జనగామ మున్సిపాలిటీలో ప్రచార స్పీడు పెంచారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. 1వ వార్డు అభ్యర్థి దుర్గాప్రసాద్కు మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. వార్డుల్లో తిరుగుతూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ 420 హామీలను కూడా జనానికి వివరించారు. అటు 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లా సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. నల్గొండ జిల్లా దేవరకొండ 2వ వార్డులో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ జోరుగా మున్సిపల్ ప్రచారం చేశారు. అభ్యర్థి పొట్ట మురళితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించారు. మాట తప్పిన రేవంత్ సర్కార్కు సురుకు పెట్టాలని కోరారు. అటు ఈ సందర్భంగా 2వ వార్డు నుంచి 50 మంది బీఆర్ఎస్ లో చేరారు. మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సిహెచ్పి శివాలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజోన్ ఏరియాలోని 3, 17, 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్, సిపిఐ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన పథకాలను వివరించారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టుల్ని ఖండించారు. జైల్లో ఉన్న పగడాల నాగరాజు, వెంకట్, ఉపేందర్ను పువ్వాడ పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి బోక్యా జాన్సన్ నాయక్ ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు జాన్సన్ నాయక్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపాస్పల్లి గ్రామస్తులు ఆదర్శ గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ పుట్ట కనకరాజు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళా సంఘం సభ్యులు కలిసి సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామాభివృద్ధిని పరిశీలించారు. ఈ మోడల్ను తమ గ్రామంలో కూడా అమలు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల ఖుషీ వైన్స్ లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. 35,000 నగదు, మద్యం బాటిల్ ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వధువు ఫార్మసిస్ట్. ఈ రీజన్ సరిపోదా వెడ్డింగ్ కార్డును వెరైటీగా తయారు చేయడానికి? అనుకోవడమే ఆలస్యం. టాబ్లెట్ షీట్ డిజైన్ లో పెళ్లి పత్రిక రెడీ అయింది. స్క్రిప్ట్ మీద టాబ్లెట్ వివరాలు రాసి ఉన్నట్టుగానే పత్రిక ముందు భాగంలో పెళ్లి తేదీ, సమయం, వేదిక వగైరా వగైరా వివరాలన్నీ ముద్రించారు. కాబోయే కొత్త జంటది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పెళ్లి ఈ నెల 4న. ఇందాక మెడికల్ జంటేమో అంత ఇన్స్పిరేషన్ గా పెళ్లికి సిద్ధమవుతుంటే, ఇక్కడ ఓ పోలీసు జంట మాత్రం నడి రోడ్డుకు ఈడ్చుకున్నారు తమ సంసారాన్ని. మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి మద్యం మత్తులో భార్యను రోడ్డు మీదేసి చిత్తకొట్టాడు భర్త. ఈ కథలో భార్యాభర్తలిద్దరూ పోలీసులే. వివాహేతర సంబంధమే గొడవకు కారణమని టాక్. ఏది ఏమైనా ఇలా రోడ్డు మీద రచ్చ చేసుకోవడమేంటని స్థానికులు చీవాట్లు పెట్టారు.